అందరికీ నమస్కారం అండి. బాగున్నారా అందరూ? ఈరోజు మేము శ్రీనివాస్ కాలనీలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడికి దర్శనం కోసం వచ్చాం. కుటుంబ సపరివార సమేతంగా నేను, పాప, మా మిస్సెస్, బాబు నలుగురు వచ్చినామండి. చాలా రోజులైంది రాక. ఇక్కడ స్వామివారు కింద గుడి ఉంటుంది. అయితే పైకి ఎవరైనా ఎక్కలేని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే కిందని దర్శనం చేసుకొని వెళ్తారు. ఇంకా గోశాల అన్నీ ఉన్నాయి. హనుమాన్ గుడి కూడా ఉంది. ఇక్కడ మనం గోవులకి ఏమన్నా గడ్డి లాంటిది వేయాలంటే వేయచ్చు. ఇప్పుడు మేము కొద్దిగా లేట్ అయింది, ఇవాళ పైకి ఎక్కుతున్నాము. మొదలుపెట్టి గోవిందా 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 కుండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా ఆపద మొక్కలవాడ నదరక్షక గోవిందా గోవిందా. ఇక్కడ నాగశేషం అండి. తర్వాత అందరూ అలా కూర్చొని ఉంటారు. వచ్చేటప్పుడు పైన దర్శనం చేసుకొని వస్తాం కదా, వచ్చినప్పుడు వీటికి కూడా దర్శనం చేసుకొని దండం పెట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మనము అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం ఏ పని చేసినా సాంప్రదాయం ప్రకారమే చేయాలి. పూజ అంటే పూజ చేసే విధానంతోనే పూజ చేయాలి. కొంతమంది అవగాహన లేక తెలియక ఏం చేస్తారంటే వాళ్ళకి ఏది అనిపిస్తే అదే చేస్తారు, అడగరు. అది కరెక్ట్ కాదు. చేసామా అంటే చేసాం, అది కరెక్ట్ కాదు. మనం తెలియనప్పుడు తెలుసుకొని దాని పద్ధతి ప్రకారం చేస్తే మన పూర్వీకులు ఎలా చేశారో, మన పెద్దవాళ్ళు ఎలా చేశారో దాని ప్రకారం మనం చేసుకోవాలి. చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం భక్తితో చేస్తున్నాం కాబట్టి దాన్ని కరెక్ట్గా చేయాలి. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ద్వారకా తిరుమల, తర్వాత గుబ్బల మంగమ్మ తల్లి, రెండు ఆలయాల తర్వాత మళ్ళీ శ్రీనివాస కాలనీ వెంకటేశ్వర స్వామి గుడికి వీడియో చేస్తున్నాను. అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరని కోరుకుంటున్నా. ఎందుకంటే మీ బూస్ట్, మీ లైక్లు, మీ సబ్స్క్రిప్షనే నాకు బూస్ట్. ఇలా వెళ్తున్నారు. గుడి చాలా పురాతనమైందండి. గుడి అంటే దాదాపు నాకు ఇప్పుడు 40 years. నేను ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. పురాతన అంటే కాకతీయుల కాలంలో ఈ కుండ మీద గుడి కట్టించారు. గుడి అంటే ఒక బండకి స్వరంగం గుహలాగా ఉంటుందండి. అక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారు. అప్పటి నుంచి ఇది మంచిగా కొంతకాలం వరకు ఎవరికి తెలియక భక్తులు రాక అలానే ఉండిపోయింది. గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ స్థానికులందరూ పట్టించుకొని చక్కగా చేశారు. మెట్లు కూడా ఏర్పాటు చేశారు, సిమెంట్ మెట్లు. అంతకుముందు ఇది మెట్లు ఉండపోయేదంటండి. అంత గుట్ట కదా, మామూలుగా వచ్చేవాళ్ళు ఇట్లా భక్తులంతా. పైనుంచి సొంత లొకేషన్ చూడండి ఎంత బాగుందో, పచ్చదనం. వర్షాకాలం సీజన్ అవటం వల్ల ఇంకా చెట్లన్నీ పచ్చగా ఉన్నాయి. ఎండాకాలం కూడా ఆల్మోస్ట్ ఇంతే ఉంటుంది, కాకుంటే ఎండలు ఉంటాయి. భక్తులు దర్శనం చేసుకొని దిగుతూ ఉన్నారు. చిన్నపిల్లలు కూడా ఇప్పటి నుంచి చిన్నపిల్లలకు నేర్పిస్తే వాళ్ళు కూడా పెద్ద అయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల బాటలో నడుస్తారు. మనం పిల్లలకి ఏం నేర్పిస్తే వాళ్ళు వాళ్ళ పిల్లలకి అదే నేర్పిస్తారు. గోవిందా 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 కుండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా ఆపద మొక్కలవాడ నదరక్షక గోవిందా గోవిందా. చాలా హుషారుగా దిగుతున్నారు. దర్శనం బాగా జరిగిందా అండి? వాళ్ళు కూడా దిగుతూనే ఉన్నారు. చూసారుగా, ప్రతి ఒక్కళ్ళు రావాల్సి ఉంటుంది. అంటే మనం
ఇంతవరకు కూడా ఇంట్లోనే ఉంటే ఇట్లాంటివి తెలియకుండా ఉన్నది. తెలుసుకోవాలి అన్నీ, చుట్టుపక్కల గుళ్ళు అవన్నీ తెలుసుకోవాలి. పిల్లలు ఎక్కుతూనే ఉన్నారు. మెట్లు నిటారుగా ఏటవాలుగా ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది, కానీ మంచిదండి. మనం మెట్లు ఎక్కేటప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి, అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే మనం మెట్లు ఎక్కేటప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి ఎక్కాలి. పైగా ఈ మెట్లకి చూడండి పసుపు కుంకుమ రాశారు. అంటే పసుపు కుంకుమ రాసినప్పుడు ఏంటంటే వాళ్ళు భక్తితో రాస్తారు, మొక్కుతారు. మొక్కు స్వామి ఇట్లా అని చెప్పేసి మొక్కుతారు. మనం వాటికి కాలు తగలకుండా చూసుకోవాలి ఎక్కేటప్పుడు జాగ్రత్తగా. చాలా పవిత్రంగా ఉండాలండి. ఈ రోజుల్లో మనం ఎన్ని చేసినా ఏం చేసినా కాస్త భక్తి ఉంటే తెలుసు తెలియక చేసిన పాపాలు కానీ ఇంకేమన్నా పోతాయి అంటారా? పురాతన కాలం నుంచి మన గ్రంథాలు కూడా అవే చెప్తున్నాయి కదా. మనకి టీవీలో ఏ ఛానల్ పెట్టినా, డివోషనల్ ఛానల్ పెట్టినా, ఏది పెట్టినా, తర్వాత గరుడ పురాణం లాంటివి చూసినా మనం ఏ పాపాలు చేస్తే ఏం శిక్షలు ఉంటాయి అనేది ఉంటాయి. అన్నీ చదువుతారు, అన్నీ చూస్తారు, కానీ ఇసే మాత్రం చేస్తూనే ఉంటారు. అందుకేగా మనిషి అంటే. అన్నీ తెలుసు, ఏం చేస్తే ఏమొస్తుందో తెలుసు, ఏం చేయకూడదో తెలుసు, అయినప్పటికీ చేస్తారు. ఎందుకంటే ఇంకంతే మనిషి అంటే. ఇక్కడికి వచ్చామండి మధ్యలో. అంటే ఇక్కడ మనకి గుట్ట పక్కన మెట్లు ఎక్కి వచ్చి రాలేని వాళ్ళు, కొంచెం వయసులో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఏం చేస్తారంటే ఇక్కడ ఒక సిమెంట్ రోడ్ వేసారు. అంటే ఆటోలు, ట్రాక్టర్లు అట్లా ఏమన్నా కార్ లాంటివి రావచ్చు ఇక్కడ వరకు. ఇక్కడ నుంచి మాత్రం కంపల్సరీ అందరు కూడా ఖచ్చితంగా ఎక్కాల్సిందే, ఇంకా వేరే ఛాన్సే లేదు. గోవింద అనుకోవటం ఎక్కాల్సిందే. ఎందుకంటే ఆయనే ఎక్కిస్తాడు, మనల్ని రప్పించింది ఆయనే కదా. రావాలా అయ్యా. ఓకే, వెహికల్స్ పెట్టారు. ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి, గరుత్మంత స్వామి ఇద్దరు ద్వారపాలకులాగా ఉన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ. గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. నేనేంటంటే వాయిస్ కాస్త చిన్నగా చేసి మాట్లాడుతున్నా. భక్తులంతా దర్శనాలు చేసుకొని నెమ్మదిగా దిగుతున్నారు. మేము ఎక్కి దర్శనం చేసుకునేసరికి నైవేద్య టైం అయిపోద్ది. నేను వీడియోలు 2 years బ్యాక్ చేశానండి. అవి తర్వాత పూర్తిగా పనిచేసా. అంటే కొంచెం భయం అనిపించింది, ఎలా చేయాలి ఏంటని పూర్తిగా. కాకపోతే దానికోసం అని చేస్తున్నాను. ఈ వీడియోలో ఏమైనా లోపాలు కానీ తప్పులు కానీ ఉంటే క్షమించండి. లైక్ చేసి ఒకవేళ నా ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి, సరిదిద్దుకుంటా. ఇప్పుడు ఎవరైనా కొత్తగా మొదలుపెట్టినప్పుడు తెలుసో తెలియక మిస్టేక్ చేస్తారు, ఆ విషయం మీకు కూడా తెలుసు. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ మాకు బూస్ట్, మీరు ఇచ్చే కామెంట్లే నేను నా మోడిఫికేషన్కి ఉపయోగపడతాయి. సరే సార్, చూడండి గోవిందా గోవిందా. సగం వరకు వచ్చాం, ఇంకా ఉంది. ఇక్కడ
దశావతారాలు అంటారు కదా, దశావతారాలు కూర్మ అవతారం. ఇక్కడ ఇక్కడ కూర్మ అవతారం, శ్రీ మహావిష్ణు కూర్మ అవతారం. ఓం నమో నారాయణాయ. కూర్మ అవతారం అంటారు. మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకా ఇక్కడ కొంచెం మెట్లు కొద్దిగా హైట్ ఎక్కువగా ఉంటాయి. అదృష్టం ఏంటంటే వర్షాలు స్టార్ట్ అయినాయి. వర్షాలు పడుతున్నాయి. రాత్రి కూడా ఫుల్ వర్షం పడ్డది. భయం వేసింది, రేపు వెళ్తాం దేవుడు దర్శనానికి వెళ్తామా, వర్షం పడుద్దా ఏంటని. దేవుడి వల్ల వర్షం లేదు, ఎండ వస్తుంది, మంచిగా జరిగింది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. మనం ఒక పని మంచి ఆలోచనతో చేస్తే అది సక్సెస్ అవుతుందండి. స్వార్థంతోనూ తర్వాత దుష్ట బుద్ధితో చేస్తే ఏ పని సక్సెస్ కాదు, చిన్నది కానీ పెద్దది కానీ. తర్వాత అంటే నేను అనుకున్నది ఏంటంటే, మనం ఎంత సంపాదించినా మనకున్న స్థాయిలో కొద్దిగా మూగ జీవాలకు కూడా కొంచెం మనం పెట్టాలండి. ఇంటి ముందుకు ఆవులు వస్తాయి, అట్టి పనులు పెట్టండి. మీకున్నది బియ్యం ఏదో ఒకటి వాడికి పెట్టండి. పాపం వాటికి మనం కాకపోతే ఎవరు పెడతారు చెప్పండి. దేవుడు మనకి అన్నీ ఇచ్చాడు, వాటి కొంచెం పెట్టలేమో మనం. ఇక్కడ చూడండి వరాహ అవతారం. దండం పెట్టుకుందాం. స్వామి నమో నారాయణాయ. వరాహ అవతారం. ఇక్కడ చక్కగా ప్రతి దగ్గర డస్ట్బిన్ ఏర్పాటు చేశారు, బాగుంది. చిన్న గుడి అయినా మెయింటెనెన్స్ బాగుంటుందండి. ఇక్కడ చూడండి, అత్యవసరం కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ శ్రీనివాస గిరిగుట్ట. ఇక్కడ ఆలయం వాళ్ళు పెట్టారు, అత్యవసరం ఏదైనా అవసరం ఉంటే వస్తున్నారు ఒకళ్ళు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఇక్కడ రక్షక గోవింద గోవింద. మా వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు పైకి ముందే. అక్కడ వెళ్ళి అక్కడ కూర్చున్నారు. చాలా గుట్ట చూడండి ఒకసారి, ఎంత హైట్ ఉందో, చాలా హైట్. ఇక్కడ ఆల్మోస్ట్ ఏంటంటే నిట్ట నిలువుగా ఉంటుంది. ఇక్కడ చూడండి కిందకి ఎంత డౌన్, మీకు అర్థమైంది అనుకుంటా. చాలా డౌన్. ఏమో ఎట్లా చూస్తే చూడండి. కొంచెం లావుగా ఉన్న వాళ్ళు, వయసు పైబడిన వాళ్ళు కొంచెం ఆలోచించే రావాలండి. ఎందుకంటే గోవింద 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 గోవింద. ఇక్కడ వర్షాలు పడ్డప్పుడు ఇక్కడ వాటర్ వస్తాయి. అంటే బాగా వర్షాలు పడ్డాయి అనుకోండి, ఇది ఇక్కడ వాటర్ వస్తాయి కదా, వచ్చినప్పుడు ఇది కొంచెం ప్రమాదకరం. బాగా వర్షం పడినప్పుడు మనం బైక్ ఎక్కకపోవడం ఉత్తమం. అప్పటికి పైన అక్కడక్కడ నీళ్ళు పోవడానికి కాలువలు తీశారు, కానీ ఇన్ కేస్ ఒకవేళ ఓవర్ఫ్లో అట్లా వేసినా కొంచెం ఇబ్బంది. ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ హైట్ దారికి చెట్టు, ఇక్కడ చెట్టు కూడా ఇక్కడ వాటర్ కూడా పెట్టారండి. మధ్యలో భక్తులు ఎవరన్నా మంచి స్లోగన్స్ పెట్టారు. డ్రింకింగ్ వాటర్ వాటర్ వస్తున్నాయి. గోవింద 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 గోవింద. గోవింద గోవింద. చల్లగా ఉందండి, కానీ ఇంత చల్లగా ఉన్నప్పుడు మనకి చెమటలు రాకూడదు, కానీ ఎక్కలేక చెమటలు వస్తుంది. చాలా హైట్లో ఉంది చూడండి ఒకసారి ఎట్లుందా. ఇక్కడ కూడా డౌన్ బాగా నిట్ట నిలువుగా ఉంది కదా, అందుకని అట్లా. ఇక్కడ ఇంకొక దేవుడు వాళ్ళ మీద, నరసింహస్వామి, పవర్ఫుల్ నరసింహస్వామి. పెట్టుకున్న స్వామికి లక్ష్మీ నరసింహ తండ్రి.
ఇక్కడ అంటే ఇంకా ఇంకా 2 స్టెప్స్ 3 స్టెప్స్ ఉన్నాయి ఇంకా మా వాళ్ళు. పదండి నాన్న. గోవిందా 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 ఏడుకొండల కూడా వెంకటరమణ గోవిందా గోవిందా కులాల రక్షక గోవిందా గోవిందా. ఆరోగ్యానికి మనం సిటీలో పొల్యూషన్లో ఆ పొగలో ఉంటాం కదా. సో మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనకేంటంటే ఇలాంటి ప్రాంతాల్లో వచ్చినప్పుడు మనకి కాస్త స్వచ్ఛమైన ఆక్సిజన్ దొరుకుతుంది చెట్లలో అన్ని విధాల. వామన అవతారం చూడండి, వామన అవతారం. విష్ణు 3 ವರ್ಷ ಪಾಳೆ ಹೋಗ್ತಾನೆ. గోవిందా 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 గోవిందా. ప్రతి కార్నర్లో అవతారము, పైగా ఒక డస్ట్బిన్. మనం ఏమన్నా దేవ ప్రసాదాలు కానీ కాయలు కానీ ఏమైనా పెట్టేసి కవర్లు తెస్తారు చాలామంది. కవర్ నిషేధించారు. అసలు ప్లాస్టిక్ వాడకాన్ని మనం నిషేధించాలండి. పర్యావరణానికి ఎంత ప్రాబ్లం, ఎంత ఇబ్బంది. దానివల్ల మన ఎట్టి పరిస్థితులు ప్లాస్టిక్ని వాడకూడదు. కానీ ఈ రియల్ లైఫ్లో ప్లాస్టిక్ ఎంత అనుకున్నా ఏదో ఒక రూపంలో, వాటర్ బాటిల్ కానివ్వండి, క్యారీ బ్యాగ్స్ కానివ్వండి, సంచి కానివ్వండి, ఎనీథింగ్ కంపల్సరీ ప్లాస్టిక్ జీవితంలో ఒక స్వభావం అయిపోయింది. మనందరం ప్లాస్టిక్ నిషేధించి వాడొద్దు. మనందరం వాడలేదనుకోండి, ఇంకా ఎవరికి అందుపోతే వాళ్ళు ఎంత తీసుకొస్తారు, వాళ్ళు ఎంత తయారు చేస్తారు. మనం పేపరు సంచుల్ని, గోనె సంచులు వాటినే ఎక్కువ మనం ప్రిపేర్ కావాలి, అవే యూజ్ చేసుకోవాలి, మంచిది మనకి. ఇక్కడ కొంచెం రొప్పి వస్తుంది. పరశురామ అవతారం ఇక్కడ నారాయణయ్య అంతా రెస్ట్ తీసుకుంటున్నారు వీళ్ళంతా. రెస్ట్ కాస్త అంతా రెస్ట్ తీసుకుంటున్నారు వాళ్ళు. చూడండి ఎంత హైట్ ఉందో. ఇక్కడ నుంచి రావాలి. ఇక్కడ నుంచి ఇట్లా వస్తే ఇక్కడ నుంచి ఇగో ఇట్లా, ఇక్కడ నుంచి ఇక అంతే టోటల్గా అట్లే ఉంటుంది. ఇంకా ఇట్లే ఉంటుంది. ఇంకా ఎట్లా ఇట్లనే ఉంటుంది మెట్లన్నీ కూడా. ఇవన్నీ కూడా తప్పదు. ఇంకా సాయంత్రానికి నువ్వు ఎక్కి దిగుతే చూసారుగా. అందుకనే ఏడుకొండలవాడు అంటే మనకి ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇదేదో ఆలోచన స్టార్ట్ చేస్తాం. తర్వాత ఒకటే ఉంటుంది, ఇంకా ఎన్ని మెట్లు ఎక్కాలి స్వామి నీ దగ్గరికి రావడానికి, ఎన్ని మెట్లు ఎక్కాలి, అన్ని ఆలోచనలు పోతాయి. ఇంకెంతసేపు ఎక్కాలి, ఇంకెన్ని మెట్లు ఉన్నాయి, ఇంకెంతసేపు అదే అనే ఆలోచన వస్తుంది తప్ప మనకుండే వేరే ఆలోచనలు. అదే దేవుడికి పోతాను అంటే దేవుడు వద్దు చేరుకోవాలంటే ఏం కోరికలు లేనివాడు, ఏం ఆలోచన లేనివాడు చేరుకుంటారు. కానీ మనుషులకి సాధ్యం కాదుగా. కాబట్టి ఆటోమేటిక్గా ఇప్పుడు మనకు వచ్చేస్తుంది. ఇక గోవిందా గోవిందని అన్నీ మర్చిపోతాం. పైన చూడండి ఎట్లా ముర్రేడు వాగు, శ్రీనివాస్ కాలనీ కనబడుతుంది మీకు. ఇక్కడ నుంచి కొంచెం ఇంకా కొంచెం ఎట్లా హైట్ పెరిగిందండి. ఇక్కడ నుంచి గోవిందా గోవిందా
గోవింద గోవింద కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద రక్షక గోవింద 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 గోవింద. కను చూడండి ఇట్లా కనబడుతుంది ఇంకా నీట్గా. ఇంకా అక్కడ కనబడదు చిన్న ఊరు, అవతల ఇంకో చిన్న ఊరు. ఇట్లా చాలా ఊర్లు ఉన్నాయి ఇక్కడ వరకు. ఇక్కడ చూసిన పచ్చదనం పచ్చదనం పచ్చదనం. వర్షాకాలం వచ్చిందంటేనే పచ్చదనం పచ్చదనం. కాబట్టి మనం అడవుల్ని రక్షించుకోవాలి. అడవులు మనం రక్షిస్తే అవి మనం రక్షిస్తాయి. అనుకుంటున్నాం చెట్లను నరికేస్తే మనం పీల్చే గాలి ఎక్కడి నుంచి? చెట్ల నుంచే కదా. మనం వదిలే గాలి పీల్చుకోవాలంటే చెట్లే. ఆ చెట్లు వదిలే గాలి మనం పీల్చుకున్నాం. సో ఒకరికొకరు అవసరం. మనం చెట్లు మనకు ఆక్సిజన్ ఇచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటుంది. మనం శ్రీరామ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్. మనం ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ ఇస్తాం. సో మనకి కావాలన్నా మనది తీసుకోవాలన్నా కంపల్సరీ చెట్లు ఉండాల్సిందే. మనం వదిలే గాలి కార్బన్ డైఆక్సైడ్, అవి తీసుకుంటాయి. అవి వదిలే ఆక్సిజన్ మనం తీసుకుంటున్నాం. అట్లా కాబట్టి ఒక మనిషి ఉంటే ఒక చెట్టు ఉండాలి. ఎన్ని కోట్ల మంది ఉంటే అన్ని కోట్ల చెట్లు ఉండాలి. కానీ మన వాళ్ళంతా ఏం చేస్తున్నారు? సిటీ డెవలప్మెంట్ అని అది అని ఇది అని చెప్పి చెట్లను నరికేస్తారు. కరెక్ట్ కాదు అది. మనందరం కూడా తెలియజేయాల్సి ఉంటుంది. బలరామ అవతారం చూడండి. నెక్స్ట్ గోవింద గోవింద కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ రక్షక గోవింద 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 గోవింద. మనం చేసే ప్రతి పనిలో కూడా మనకు ఉపయోగపడాలి. అది ఎదుటి వ్యక్తికి కూడా కొంత ఉపయోగపడేటటువంటి బాగుంటుంది. కానీ మన ఆనందం కోసం ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఒకళ్ళని ఏడిపించుకుంటా మనం చేసే పని ఏది సక్సెస్ కాదు కదా. చూడండి మనం లైఫ్లో నేను అనుకునేది ఏంటంటే, నేను వాళ్ళ వల్ల ఇబ్బంది పడ్డాను అని ఎవరు అనుకోకుంటే చాలు, అదే ఆనందం. అరే ఈరోజు నా పరిస్థితి కారణం ఆయనే, ఈరోజు ఇలా ఉన్నానంటే ఆయనే అని మంచిగా అనుకునేటట్టు మనం చేయాల్సి ఉంటుంది. ఇట్లా చేస్తే చాలండి. మనకి పూర్వీకులు, మన పెద్దలు, మన తాత ముత్తాతలు అలానే చేసేవాళ్ళు కదా. వాళ్ళ గురించి నేను వింటూ ఉంటాను అప్పుడప్పుడు. మా గ్రామంలో వాళ్ళు అంటూ ఉంటారు ఏంటంటే, ఆ స్కూల్కి ఇచ్చిన ల్యాండు వాళ్ళ తాతయ్యది ఫ్రీగా ఇచ్చిండు. ఇగో వీళ్ళందరూ ఇల్లు కట్టడానికి ల్యాండ్ ఆయన ఇచ్చాడు, వీళ్ళందరూ వ్యవసాయం చేసుకోవడానికి అప్పుడు ఆయనే చేసుకుంటానికి ఇచ్చాడు అని మాట వినబడతా ఉంటాయి. దాదాపు 100 years బ్యాక్. అంటే ఏంటంటే అప్పుడు అందరూ కూడా ఇలాంటి ఆలోచనలు ఉండేవారు. నాకుంది వాడికి లేదు కాబట్టి వాడికి సహాయం చేయాలి అన్న ఆలోచన ఉండేది. అందుకని ఆ రోజులలో అందరు కూడా చక్కగా సంతోషంగా మంచిగా ఉండేవాళ్ళు. కానీ ఈ రోజులలో చాలామంది ఎలా మారిపోయారండి, మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు అన్నీ. శ్రీకృష్ణ అవతారం, శ్రీకృష్ణ. అక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ కూడా పెట్టారు. మనకి కొండ ఎక్కడానికి మనకి ఎంత టైం పట్టిద్ది అని ఆల్మోస్ట్ మనం దాదాపు 24 minutes అయింది. ఇంకా ఎదురండి అక్కడ పై నుంచి ఇంకా ముర్రేడు, అది అక్కడ కొత్తగూడెం గతం నుంచి అట్లా వస్తుంటుంది ముర్రేడు వాగు. అది ఫేమస్, ముర్రేడు వాగు అంటే ఫేమస్. ఇంకా ఉన్నాయి
మేము ఎక్కేది ఇంకా ఉంది, ఇంకా ఎక్కాలి. ఎక్కి దిగుతున్నారు పిల్లలు కూడా. జై శ్రీరామ్ అండి. దర్శనం మంచి జరిగిందా సార్? జై శ్రీరామ్ అమ్మ, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ. గోవింద 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 గోవింద. కథను జై శ్రీరామ్ అనుకుంటే ఎక్కాలి అంటే చూసారా, నాకేంటంటే ఆలోచన, తనకు మంచి ఆలోచన వచ్చింది, మనం చెప్పాలి అని. అట్లా మనం కూడా ఆలోచనలతో పాటు అన్ని విధాలు మన దగ్గర మన సహాయం చేసే స్థితిలో ఉన్నప్పుడు తప్పకుండా సహాయం చేయాలండి. చేసిన సహాయానికి ప్రతిఫలం ఆశించంటారు అంతే. అంటే అతనికి సహాయం చేయటం వల్ల నాకు వచ్చిన ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు మనం తప్పకుండా సహాయం చేయాలి. నేను చేశానని చెప్పుకోకూడదు. కొంతమంది ఏదో చేస్తారు, చేసి ఏం చేస్తారు, నేను అది చేశాను ఇది చేశాను చెప్పుకుంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. చేసిన వాళ్ళు ఎవరైతే సహాయం పొందారో వాళ్ళు చెప్పుకుంటే సార్ మనకెందుకండి. వాళ్ళకి సహాయం చేయటం వల్ల మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు కదా. అట్లా మనం చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఎంత బాగా కనబడం చూడండి. టాప్కి వచ్చాం, ఇంకొక స్టెప్స్ ఇక్కడ చూడండి ఎట్లుందో ఒకసారి వ్యూ. గోవింద 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 తండ్రి. ఆల్మోస్ట్ వచ్చేసామండి. ఇంకా 2 స్టెప్స్ దేవాలయం. గోవింద గోవింద. కొత్త ఫ్రెండ్స్ అయ్యారు, కింద నుంచి వస్తూనే ఉన్నారు. ఇంకా గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ. గోవింద గోవింద ఆపముక్కుల రక్షక. గోవింద 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 గోవింద. పదండి, వస్తూనే ఉన్నారు అందరు ఒక్కళ్ళు. చూడండి, ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇక్కడ చాలామంది తెలియక గోవింద 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 రక్షక గోవింద. ఎంత ఎత్తులో ఉన్నాం చూడండి మనం, చాలా హైట్లో, ఆల్మోస్ట్ నిట్ట నిలువుగా. గోవింద గోవింద. ఇక్కడ నుంచి మొకాళ్ళ పర్వతం అంటే మనం ఇంకా ఏటవాళ్ళు ఎక్కువ ఉంది. అంటే దగ్గర చూడండి, ఇంత దగ్గరకున్న మొకాళ్ళ మీద ఎక్కాల్సి ఉన్నట్టు అంత లెఫ్ట్. ఇక్కడ నుంచి మనం ప్రవేశం దారి అని చక్కగా గోవింద గోవింద ఇక్కడ పెట్టారు చూడండి. గోవింద గోవింద. శ్రీవారి ఆలయ ప్రవేశంకు దారి ఇటు పెట్టారు. ఒకటి కొంతమంది స్ట్రైట్కి వెళ్ళిపోతారు డైరెక్ట్గా, అలా కాకుండా ఇట్లా. గోవింద గోవింద. నడవండి నాన్న, చిన్నగా నడవండి. గోవింద 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 గోవింద. మా చిన్నప్పుడు నేను గుడి వచ్చినప్పుడు ఇలా ఉండేయండి, ఇవి పాతాయి కరెక్టే, ఇంకా పాతాయి. అంకుల్ పట్టుకొని దిగుతున్నారు. అంకుల్ గోవింద 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 గోవింద. కుండలవాడ వెంకటరమణ కాళ్ళ పర్వతం. గోవింద గోవింద. గోవింద గోవింద. కాళ్ళ పర్వతం ఎక్కేసామండి. గోవింద గోవింద. కుండలవాడ వెంకటరమణ. గోవింద గోవింద రక్షక. గోవింద గోవింద. వచ్చేసామండి. భక్తులంతా పైన. ఆలయం, ఆలయం, ఆలయ పరిసరాలు.
ఇప్పుడు మనం వచ్చింది ఇటు నుంచి ఇట్లా వచ్చేసాం. క్యూ లైన్లో పెట్టారు. పైన ఎంత విశాలంగా చూడండి. చూస్తే కింద మనం ఏమనిపిస్తుంది అంటే గుట్టే కదా, పైన చిన్న గుడి ఒకటే ఉండదు అనుకుంటాం, కానీ సువిశాలంగా ఉంటుంది పైన. చివరి వరకు మనకు తెలియదు. ఆంజనేయ స్వామి ఆలయానికి దారి ఇటు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయానికి దారి అన్నారు. ఇట్లా వెళ్తే ఇటు నుంచి వెళ్ళాలి. ఈ రూట్లో వెళ్తే ఈ మండపం వెనక నుంచి వెళ్తే ఆంజనేయ స్వామి గుడి చివరకు ఉంటుంది అన్నట్టు. ఇక్కడంతా ఎంత బాగుంది చూడండి. ఇదంతా ఇక్కడ మనం గుళ్ళోకి లడ్డు ప్రసాదం కౌంటర్ ఇక్కడ పైన అక్కడ ఉంది ఆలయం. మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళేసి వాళ్ళు చేతులు కడుక్కోండి. ఇక్కడ కడుక్కొని అక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ తాగునీరు ఇక్కడ అక్కడ టాయిలెట్స్ ఉన్నాయి. అక్కడ చేతి కడుక్కొని మనం వెళ్ళొచ్చు. ఇక్కడ తాగే నీళ్ళు, డ్రింకింగ్ వాటర్ ఇక్కడ ఏదైనా చేస్తున్నారు. ఇక్కడ అక్కడ కూడా మన తాగే వాటర్ కూడా అక్కడ పెట్టారు. డ్రింకింగ్ వాటర్ కూడా ఎంత బాగుంది. అలాగే అన్నదానానికి సంబంధించినటువంటి ఏమైనా సర్కుల్ రూపంలో కూడా ఇవ్వచ్చండి. ఒక అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఎంతైనా ఇవ్వచ్చు. బియ్యం కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, అన్నదాన కార్యక్రమం నడుస్తుంది. పైన తాగే నీళ్ళు కూడా అక్కడ ఉన్నాయి. మంచిగా వాష్రూమ్స్ అవన్నట్టున్నాయి. సరుకులు ఇవ్వచ్చు. శుక్రవారం రోజున కిందనే మా దేవస్థానం ఇక్కడికి వచ్చినామండి. మా ఆలయంలోకి ప్రవేశానికి మరి వీడియోలు తీయనియరు. అన్నప్రసాదానికి దారి అండి. అన్నప్రసాదం కావాలంటే భక్తులంతా అన్నప్రసాదానికి వెళ్తున్నారు. ఇక మేము ఇక్కడ నుంచి లోపలికి దర్శనం చేసుకుంటాం. మొత్తానికి చేరుకున్నాం సార్. 7 వాటి దయ వల్ల ఈ వీడియో ఇంతటితో ఆపుతున్నాను. ఈ వీడియో లోపాలు కానీ ఏమన్నా తప్పులు కానీ ఉంటే నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను సరిదిద్దుకుంటాను. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. థ్యాంక్ యూ. గోవిందా గోవిందా.